లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు అధికారులు. ఇక రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డి పాత్రను నిర్ధారించారు అధికారులు. అయితే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయించే లక్ష్యంతో జరుగుతున్న రాజకీయ వేటగా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ పార్టీ అధినేత జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో సిట్ అధికారులు 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టు దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అందులో పేర్కొన్నారు. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడిగా ఆయన్ను పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు. కేసులో ఏ3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్కు నాన్ క్యాడర్ ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తారని హామీ ఇచ్చి కుట్ర అమలు చేయించారని తెలిపారు. అంతేకాదు స్కామ్ అమలు చేసేందుకే సత్యప్రసాద్ను ప్రత్యేక అధికారిగా నియమించారని పేర్కొన్నారు. కేసులో ఏ2 వాసుదేవ్ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్ను నేరుగా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారని తెలిపారు సిట్ అధికారులు. ఈ ఇద్దరు గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో కీలక పొజిషన్లో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వారికి మిథున్ రెడ్డి సూచనలు చేశారన్నారు. స్పై అగ్రో, సాన్హాక్ ల్యాబ్స్, డీకార్డ్ లాజిస్టిక్ సంస్థలకు లిక్కర్ స్కామ్ ముడుపులు మళ్లించారన్నారు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని సిట్ అధికారులు పేర్కొన్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముందని తెలిపారు. మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని సిట్ అధికారులు వాదించారు. మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్ రెడ్డి సహకరించలేదని గుర్తు చేశారు. అంతేకాదు ముడుపుల పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మిథున్ రెడ్డిని జైలుకు తరలించే సమయంలో వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ మిథున్ రెడ్డి పనిచేశారు. దాంతో ఆయనకు మద్దతుగా భారీగా వచ్చారు పార్టీ శ్రేణులు. ఏపీ లిక్కర్ కేసులో ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇది సీఎం చంద్రబాబు సృష్టించిన కట్టుకథ, తప్పుడు కేసు అని ఫైర్ అయ్యారు. నువ్వు ఇచ్చిన తప్పుడు, అబద్ధపు, అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకుని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినైతే లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎంటైర్ పోలీస్ ఫోర్స్ లో నీ మాట వినే వాళ్ళను, వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేశావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు, ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈ రోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. లిక్కర్ కేసు అనేటువంటి ఒక ఫాల్స్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి దానిలో ఆయన్ని ముద్దాయిగా, 4వ ముద్దాయిగా పెట్టి ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు. ఎంఆర్పీ రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగల. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే, చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళు పెట్టవచ్చు. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును ఖండించారు జగన్. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇది కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్య అంటూ మండిపడ్డారు. మిథున్ రెడ్డి పిటిషన్ల మీద ఇవాళ విచారణ చేయనుంది ఏసీబీ కోర్టు. ఇంటి భోజనం అందించేందుకు వారంలో 6 ములాఖత్లకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్యారక్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్.